దాటింది. ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలపైన అంతర్ముఖమైనటువంటిది చేసుకోకుండా తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసిందని మాట్లాడే వీళ్ళు 20 నెలలు గడవక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో 3,32,000 కోట్ల అప్పులు చేస్తే 20 మాసాలలోనే దాదాపుగా 3,20,000 కోట్ల పైగా అప్పులు చేసింది. కేవలం 20 మాసాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో ప్రభుత్వానికి అనేక రంగాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా కూడా 3,32,000 కోట్ల అప్పులు చేస్తే పూర్తిగా అప్పుల పాలు చేసిందని ఆరోపణ చేసినట్టు వీళ్ళు 20 మాసాలలోనే ప్రజలకు ఏమాత్రం సంక్షేమం ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా వాళ్ళు మాత్రం 3,20,000 కోట్ల అప్పులు చేసేశారు. మరొక పక్కన చూస్తే పసిపాపల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క మహిళలకు న్యాయం జరగటం లేదు. బడ్జెట్ కేటాయింపులు మనం చూసుకుంటే దాదాపుగా 1 కోటి మంది మహిళలకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ₹1 మహిళలకు కేటాయించలేదు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పటికి 20 మాసాలలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో గడిచిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అంతకు ముందు 14 సంవత్సరాలు కానీ ఇప్పుడున్న 2 సంవత్సరాల్లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. జనరల్గా ఆయనకి ఏందుంటుందంటే పబ్లిసిటీ చేసుకోవడం, ఆ తర్వాత ఏమీ దాన్ని సఫలీకృతం చేయకుండా వదిలిపెట్టే కార్యక్రమం తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేదు, సక్సెస్ కూడా చేయలేకపోయినాడు ఇంతవరకు. ఈ రోజు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో నీటిని మనం తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే కుప్పానికి నీళ్లు పోవాలన్నా కూడా హంద్రీనివాస్ నుంచి పోవాల్సిందే, అక్కడికి నీళ్లు తీసుకుపోవాల్సిందే కూడా లిఫ్ట్ చేసుకోవాల్సిందే. ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ఎందుకో భయపడి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆయనకున్న సన్నిహిత సంబంధాలు ఆ లావాదేవీలు మనకు తెలియదు. కానీ కాకపోతే ఆయన మాటని ఈయన విన్నాడు కాబట్టి ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టడం చాలా దారుణం. దీన్ని ఉద్యమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు, రాయలసీమలో ఉన్న పౌరుడి పైన అందరి మీద ఉంది. ఖచ్చితంగా మనం ఉద్యమం చేపట్టాలా. మన నీటి వాటాను నికర జలాల రూపంలో తెచ్చుకునే దానికి మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిజంగా రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలంటే ఆ రోజు సొంత పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది వ్యతిరేకించడం జరిగింది. లేదయ్యా, రాయలసీమ ప్రాంతం అనుమతించిన ప్రాంతం, ఆ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఆయన ఆ రోజు ఎంతమంది దాన్ని అడ్డగించినా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఈయన మీద ఫిర్యాదు చేసినా కూడా ఏది లెక్క చేయకుండా ఆ రోజు సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. తరువాత గాలి నగిరేలు ప్రాజెక్టు కాలువలు కావచ్చు, ఆ రోజు వెండికోట కావచ్చు, ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరుగులు తీయడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది చిన్న ప్రాజెక్టుల గురించి చిన్న అభివృద్ధి కూడా జరిగిన దాఖలాలు లేవు. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ 90% పూర్తి చేసి ఇంకా కనీసం మోటార్లు బిగించే స్థాయి ఉన్నప్పుడు ఈరోజు నిజంగా ప్రభుత్వం మారడం, ఏదైనా ఒక ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు అది ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చిన ప్రభుత్వాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ ప్రాంత వాసే కాబట్టి నిజంగా అది పూర్తి చేస్తారని రాయలసీమ ప్రజానీకం ఎదురు చూశారు. కానీ ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకటే